అదే నేను కూడా చూసాను అది. దాంట్లో ఉన్న విషయం ఏంటంటే క్యాబిన్ క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ వేసుకుని రాకూడదు. ఉమ్, కాళ్ళకి బట్టలు పెట్టుకు రాకూడదు, ఏదో గాజులు పెట్టుకు రాకూడదు, రింగులు పెట్టుకు రాకూడదు, అన్నీ ఉన్నాయి. మిగతా అన్ని మంగళసూత్రాలు. అంటే ఇంకా టోటల్ గా ఇండియనైజేషన్ అనేది మొత్తం తీసేయాలి ఉమ్, అనేది వాళ్ళు ఏదో టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. అసలు ఈ ఎయిర్ ఇండియా కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ చూస్తే, ఇవన్నీ అసలు వీటి చరిత్ర చూస్తే ఇదంతా కూడా జేఆర్డి టాటా గారు మొదలు పెట్టింది. ఇదంతా కూడా ఉమ్, జేఆర్డి టాటా గారు మొదలు పెట్టిన కంపెనీ తర్వాత మళ్ళీ నేషనలైజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ అది టాటాలకే వెళ్ళింది. ఉమ్, మళ్ళీ దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు మొత్తం అంతా కూడా టాటా గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. ఉమ్, ఈ టాటా గ్రూప్ వాళ్ళు తీసుకున్నప్పుడు టాటా గారు చాలా దేశభక్తుడు. ఆయన అవును. ఇప్పుడు చనిపోయారు. ఆయన చాలా దేశభక్తుడు. అవును. ఆయన ఉండుంటే గనక ఈ వాటికి చాలా మంది ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి ఇప్పుడు ఎయిర్ ఇండియాలో, ఉమ్, ఇలాంటి వెధవ పని చేసిన. కానీ ఇప్పుడు మరి ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఏమన్నా మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీలోకి వెళ్ళిపోయారా, లేదంటే ఎవరన్నా విదేశీ శక్తుల చేతుల్లోకి వీళ్ళు కీలుబొమ్మలుగా మారిపోయారా ఏంటి అనేది చూడాలి. ఉమ్, ఖచ్చితంగా ఇది హోమ్ మినిస్ట్రీ చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అండి. ఇది ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో ఒక మహిళలు ఏదో అది పెట్టుకు రావద్దన్నారు, ఇది పెట్టుకు రావద్దన్నారు, ఏదో చిన్న రూల్ పెట్టారు అన్నట్లుగా కాదు. అవును. ఇది ఇది ఎయిర్లైన్స్ అంటే మన దేశానికి సంబంధించిన ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం. ఇలాంటి దాంట్లో వీళ్ళు అవన్నీ పెట్టుకురావద్దు అన్నారంటే ఇది హిందూ దేశంగా ఉండి మెజారిటీ హిందువులు ఉన్న దేశంలో హిందువులకు సంబంధించిన ఏ గుర్తులు మహిళలకు ఉండకూడదు అని చెప్తున్నారు అంటే ఇది విదేశీ వ్యక్తులు దీంట్లో ప్రవేశించాయి అని మాలాంటి వాళ్ళకి అనుమానం కలుగుతుంది. అవును. అవును. లేదంటే రెగ్యులర్ గా అక్కడ ఏ పరీక్షల దగ్గర అక్కడ ఇక్కడ ఎవరో తెలియని వాళ్ళు చేశారు అంటే వేరే విషయం. కానీ ఇది టోటల్ గా దేశానికి ప్రెస్టేజ్ ఇచ్చే వ్యవహారం ఎయిర్లైన్స్ అనేది. అవును. సో ఇలాంటిది ఈ విదేశీ మత శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే జిహాదీ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, రేపు అసలు మనం ఏ ఫ్లైట్ ఎక్కగలుగుతాం? ఏ అవును. ఫ్లైట్ అయినా ఎక్కడానికి మనకు భయమే కదా. భయమే మెజారిటీ కదా అంతా సార్. కూడా మెజారిటీ అన్ని వీళ్ళవే ఉన్నాయి, ఫ్లైట్స్ అన్ని వీళ్ళవే ఉన్నాయి. ఉమ్, అట్లాంటప్పుడు మనం ఎక్కాలి అంటే ఏ విధంగా ఎక్కుతాం మనం? హిందువులకు సంబంధించిన ఇలాంటి నియమాలు పెట్టారంటే హిందువులైతే బెటర్. ఉమ్, హిందువులు అయ్యి ఉంటే కనుక అక్కడ ఉండే పనిచేసే వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులైతే కనుక ఇలాంటివి పెట్టరు. ఉమ్, అంటే ఇది విదేశీ శక్తులకి లొంగిపోయిన వాళ్ళు ఎవరైనా హిందువులైనా కూడా విదేశీ శక్తులకి లొంగిపోయిన వాళ్ళు, జిహాదీ శక్తులకి లొంగిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటేనో, లేదంటే డైరెక్ట్ గా జిహాదీ శక్తులే దాంట్లో ఇప్పుడు టీసీఎస్ లో పాగా వేసినట్టు దాంట్లో పాగా వేసి ఉంటేనో. ఎందుకంటే టీసీఎస్ కూడా ఇదే టాటాలకు సంబంధించింది. అవును. అక్కడ కూడా జరిగింది ఇదే లవ్ జిహాద్ జరిగింది అనేది వార్తలు వచ్చినాయి మనకి. ఉమ్, ఇప్పుడు ఇది కూడా ఇది ఒక రకమైన జిహాద్, ఎయిర్లైన్స్ జిహాద్. ఉమ్, ఇది ఎయిర్లైన్స్ జిహాదే కదా. అవును. అంటే ఈ జిహాదీ శక్తులు ఒక్కొక్క దాంట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఒక చోట ఫుడ్ జిహాద్ చేస్తున్నాయి, ఒక చోట లవ్ జిహాద్ చేస్తున్నాయి, ఉమ్, ఒక చోట కార్పొరేట్ జిహాద్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ జిహాద్ కి రంగం సిద్ధమైంది అని మనం అనుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఎవరి ప్రాణాలు కూడా, హిందువుల ప్రాణాలు ఎవరివి కూడా ఆ ఎయిర్లైన్స్ లో ప్రయాణించే వాళ్ళ ప్రయాణికుల ప్రాణాలన్నీ కూడా ఇప్పుడు జిహాదీ శక్తుల చేతుల్లో ఉన్నాయని అర్థం. అవును. ఇది ఎంత డేంజర్ వ్యవహారం ఇది. ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్లైన్స్ కి సంబంధించిన మినిస్టర్ ఉన్నాడు, ఆయన మన రాష్ట్రానికి చెందిన మంత్రి. రామ్మోహన్ నాయుడు గారు దీని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. లేదంటే కనుక ఇది చాలా పెద్ద సీరియస్ వ్యవహారం అవుతుంది. ఇమీడియట్ గా అవును. కూడా ఖండించకపోతే కనుక మీ- చాలా సీరియస్ వ్యవహారం అవుతుంది. అవును. మీరు చెప్పినట్టుగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎప్పుడు బొట్టు పెట్టుకునే ఉంటారు సార్. ఆయన మరి ఫ్లైట్‌లో జర్నీ చేస్తూ ఉంటారు. మరి రామ్మోహన్ నాయుడు గారిని మరి ఎక్కడిస్తారు, ఎక్కడివ్వరు అదొక డౌట్ ఇప్పుడు. మరి క్రూకి సంబంధించిన వాళ్ళైనా, మంత్రులైనా సరే, లేదంటే మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే అని ఆ రూల్స్ కూడా తీసుకొస్తారా మరి ఏం చూడాలి. ఇవాళ అవును. రామ్మోహన్ నాయుడు గారు చాలా పద్ధతి కలిగిన వ్యక్తి, ఆయన మంచి హిందువు. కాబట్టి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. అది కాకుండా సీరియస్ విషయం ఏంటంటే హోం మంత్రిత్వ శాఖ దీంట్లో దృష్టి సారించాలి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ వ్యవహారం ఇది. అవును. జిహాదీ ఎయిర్లైన్స్ లోకి ప్రవేశించినాయంటే, ఎయిర్లైన్స్ లో ప్రవేశించిన, మన ఆర్మీలోకి ప్రవేశించిన, ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు ఇవన్నీ కూడా. అవును. కాబట్టి హోమ్ మినిస్ట్రీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మొత్తానికి అసలు ఈ టాటాల వ్యవహారం ఏంటి? మొన్న చనిపోయిన అసలక్కడ టాటా
అక్కడ డౌట్ భక్తుడు వస్తుంది అందరికీ ఇప్పుడు అసలు. ఆయన అయితే దేశభక్తుడు. ఆయన చనిపోయిన తర్వాత టాటా కంపెనీలన్నింటినీ ఎవరెవరు చూస్తున్నారు ఏంటి అన్న దాని మీద టోటల్ గా ఇప్పుడు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీసీఎస్ లో ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఎయిర్లైన్స్ లో కూడా ఇది జరుగుతోంది అంటే టోటల్ టాటా వ్యవహారం ఏంటి అనేది తేరాలి. సో దీని మీద చాలా సీరియస్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్ సార్. అంటే ఈ విషయంలోను ముఖ్యంగాను బీజేపీ చొరవ తీసుకోవడమే చూస్తూ ఉన్నాం ఎక్కువగాను. అలాగే హిందూ సంఘ నాయకులు కూడా దీనిలోని ఎంటర్ అయ్యి దీనికి సంబంధించి ఆ లెన్స్ కార్ట్ కానీ లేదంటే ఈ వ్యవహారం మీద ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు కూడా మనకి బీజేపీ నాయకులలో ఆవిడ లెన్స్ కార్ట్లోకి వెళ్ళి వాళ్ళకి హిందూ స్త్రీలు ఎవరైతే ఉంటారో బొట్టు పెట్టుకోలేని వాళ్ళందరికీ ఆవిడ బొట్టు పెడుతూ కూడా నిరసన తెలియజేశారు. దీనికి కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఇప్పుడు బీజేపీకి అలాగే ఇతర ఉగ్రవాదులకి మధ్య జరుగుతున్న ఒక వార్ అంటే లైక్ ఇండియా పాకిస్తాన్ లా ఇద్దరినే మెన్షన్ చేస్తూ ఉన్నారు. బట్ మీరేమంటారు అంటే భారతీయులందరూ కూడా ఇందులో భాగస్వామ్యులే కదా అని. మీకు ఒక విషయం చెప్తా. ఇదే లెన్స్ కార్ట్ కి వెళ్ళి ఒక బుద్ధి చెప్పిన ఒక ఆవిడ ముస్లిం మహిళ కూడా ఉంది. ఆవిడ రెగ్యులర్ గా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటుంది. ఆవిడ కూడా వెళ్ళి లెన్స్ కార్ట్ కి వెళ్ళి వాళ్ళందరికీ బుద్ధి చెప్పింది. మీరు ఎవరు రాసులు చేయడానికి మీకు ఏం చెప్తుంది, మీకు ఎక్కడ బైబిల్లో ఉందా, మీకు ఇలాంటి ఖురాన్ లో ఉందా, ఎవరు చెప్పాడు మీకు, అసలు ఇలా చేయడానికి మీకు ఏం వస్తుందని చెప్పి ఆవిడ కూడా బుద్ధి చెప్పారు. అంటే ముస్లింలు అయినంత మాత్రాన ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంటే దేశభక్తి కలిగిన ముస్లింలు. ఇండియాలో నివసించే వాళ్ళందరూ ఇండియన్ ముస్లిమ్స్ కాదండి. దేశభక్తి కలిగిన వాళ్ళే ఇండియన్ ముస్లిమ్స్. మొన్న ఈ మధ్య ఇరాన్ తోటి మనకి ఇరాన్ అమెరికా గొడవలు చేసుకుంటుంటే అందరూ ఇరాన్ కి సపోర్ట్ గా మాట్లాడి ఇండియాకి వ్యతిరేకంగా 10 మంది మాట్లాడారు ముస్లిమ్స్. వాళ్ళందరూ కూడా ఇండియాలో, కానీ వీళ్ళందరినీ మనం ఇండియన్స్ అనడానికి లేదు. వీళ్ళందరూ కేవలం ముస్లిమ్స్, ఇక్కడ నిర్వహిస్తున్న ముస్లిమ్స్ మాత్రమే తప్ప ఇండియన్స్ అని మనం అనడానికి లేదు. ఇండియనైజేషన్ అంటే భారతీయత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళనే ఇండియన్ ముస్లిమ్స్ అనాలి. ఇప్పుడు నేను చెప్పిన మహిళ అలాంటి మహిళ. ఆవిడ వెళ్ళి ఇలాంటి వాటికి బుద్ధి చెప్పింది. ఇప్పుడు లెన్స్ కార్ట్ లో కంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తాము, డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్తాం, నయానో భయానో ఏదో రకంగా బుద్ధి చెప్తాం. కానీ ఎయిర్లైన్స్ లోకి వెళ్ళాలంటే అందులో కూడా క్రూ కి సంబంధించిన వ్యవహారం, ఇది క్యాబిన్ కి సంబంధించిన వ్యవహారం. క్యాబిన్ లోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇంకా ఎలాంటి చిత్రహింసలకి వాళ్ళు అక్కడ చెప్పుకోలేనివి గురవుతున్నారు అన్నది కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది. ఇదొక అనుమానం. ఎందుకంటే టీసీఎస్ లో చూసిన తర్వాత, టీసీఎస్ లో జరిగిన వ్యవహారం అంతా చూసిన తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ మీద కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే క్రూలో ఎవరుంటారు, కెప్టెన్ ఉంటాడు, లేదంటే ఇంకొకళ్ళు ఉంటారు, సహాయకులు ఉంటారు. దాని తర్వాత దాంట్లోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎయిర్ హోస్టెస్లే. ఎయిర్ హోస్టెస్ మహిళలే ఉంటారు ఖచ్చితంగా. సో ఈ ఎయిర్ హోస్టెస్ విషయంలో ఇలా టీసీఎస్ లో జరిగిన లాంటిదే ఏమన్నా ఎయిర్ హోస్టెస్ మీద కూడా ఈ ఎయిర్ ఇండియాలో, ఇండియన్ ఎయిర్లైన్స్ లో జరుగుతోందా ఏంటి అనేది ఇప్పుడు అది ఒకటి చూడాల్సిన అంశం. ఇంకొకటి ఏంటంటే మామూలుగా డైరెక్ట్ గా అయితే మాలాంటి వాళ్ళని వెళ్ళిపోయి క్వశ్చన్ చేయొచ్చు, మామూలుగా లోపల ప్రయాణం చేసేది. కానీ క్యాబిన్ లోకి వెళ్ళి ప్రయాణం మనం మాట్లాడలేం కదా. క్యాబిన్ లోకి వెళ్ళాలంటే దానికి రూల్స్ ఉంటాయి. దానికి పరిమితమైన వ్యక్తులు మాత్రమే దాంట్లోకి వెళ్ళాలి. మా ఫ్లైట్ క్యాబిన్ లోకి వెళ్ళాలంటే. సో అందువల్ల ఏంటంటే దీని మీద డీజీసీఏ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి రూల్స్ అసలు ఎందుకు పెట్టారు అనేది డీజీసీఏ చర్యలు తీసుకోవాలి, హోమ్ మినిస్టర్ చర్యలు తీసుకోవాలి, అలాగే ఎయిర్లైన్స్ కి సంబంధించిన మినిస్టర్ మన నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది చాలా తీవ్రమైన వ్యవహారం అవుతుంది. ఇది దేశానికి సంబంధించిన ప్రెస్టేజియస్ ఇష్యూ కాబట్టి అలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఇది ఇంకా కొనసాగితే మాత్రం చాలా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి.